ఏంటి మొదటి నుంచి పవన్ కూడా గారు, పవన్ గారు నమస్తే. నమస్తే. పవన్ గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న రామకృష్ణ గారికి, మోక ఆనంద్ సాగర్ గారికి, నమస్తే అమ్మా. నమస్తే. ఏం చెప్తారు? వీక్షకులకి గుడ్ ఈవినింగ్. గుడ్ రోజా ఈవినింగ్ గారు అండి. రోజా గారు ఎంక్వైరీ జరగక ముందే వాళ్లే బయట పెట్టేసుకుంటున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఆ, అక్కడ మనం ఇప్పుడు ఎంక్వైరీ కాదండి. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఉమ్, ఇది శాప్ డైరెక్టర్ ఒక అతను 2023లో ఇచ్చింది ఇది. అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పుడే చూసా జస్ట్ నేను వీడియోని. అతను చెప్పింది ఏంటంటే, ఒక హాకీ స్టిక్ వీళ్ళు బోర్డు మీటింగ్ లో, అంటే వీళ్ళని అపాయింట్ చేశాక, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా అపాయింట్ చేశాక, శాప్ లో జరుగుతున్న అవినీతి అంతా వీళ్ళు ఒక 5-6 మంత్స్ గమనించి వీళ్ళు 8 సార్లు కలిశారంటండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని. ఈ ఉహుం, రకంగా అవినీతి చేస్తున్నారు ఏంటి అని. ఉమ్. ఆయన 8 సార్లు వెళ్ళినప్పుడు ఆ చేద్దాం చూద్దాం అన్నారంట. మినిస్టర్ రోజా గారి దగ్గరికి వెళ్ళి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారంట. రూ. 750 ఉన్న హాకీ స్టిక్, ఇది ఎవరో చెప్పలేదు, అది మీరు ఆ లింక్ మీకు పాపం షేర్ పాపం నిజంగా చేస్తాను. చెప్పాలంటే ఆయనకు తెలియదు. కొన్ని సినిమాల్లో ఉంటది ఆ గ్యాంగ్ లీడర్, ఇట్లాంటి చిరంజీవి అది సినిమాల్లో కొన్ని బోర్డ్ ఆఫ్ చూసాం. డైరెక్టరే చెప్పాడు, వాళ్ళ ఆహా, బోర్డు నేను లో అనేది పనిచేసిన నేను ఒక అనేది డైరెక్టర్. పూర్తి ఆధారాలు తీసుకొని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకే చూపించినట్టుంది. వెళ్ళి ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు మెయిన్ పాత్రదారుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, సూత్రధారుల దగ్గరికి వెళ్ళి. ఉమ్, వీళ్ళు అంటే ఆ కార్పొరేషన్ లో వర్క్ చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇచ్చిన ఈ వీడియో, అది బయటది. ఓకే. ఆయనే అక్కడ వాళ్ళ హయాంలో ఎంత అవినీతి జరిగిందని స్వయాన చెప్తుంటే, ఇంకా మీనమేషాలు లెక్కబెట్టడం నాకెందుకనో ఇది చాలా అవమానకరంగా కూడా అనిపిస్తుంది. రవినాయుడు గారు ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు కానీ, అంటే రూ. 750 ఉన్న హాకీ స్టిక్ రూ. 10,000 కోట్ చేసి టెండర్ కోసమని, మొత్తం 1 లక్ష స్టిక్స్ కూడా కొనని దాన్ని 10 లక్షల హాకీ స్టిక్స్ కొన్నట్టు వీళ్ళు ఒక బిల్లు పెట్టారంటండి. ఉమ్, అది చెప్పింది ఆ బోర్డ్ డైరెక్టర్ చెప్పాడు. అంటే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పరు కదా. అవును. మినిమం ఒక స్పోర్ట్స్ స్కూల్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ, అక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ స్పోర్ట్స్ హెడ్ క్వార్టర్స్ లో కానీ మినిమం ఫెసిలిటేషన్స్ కూడా లేవంట. అంటే వాటర్, టాయిలెట్స్, ఇట్లా మినిమం ఫెసిలిటేషన్స్ కూడా కనీసం ఒక 50,000 కూడా ఖర్చు పెట్టకుండా 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టినట్టు, ఎలకేట్ చేసినట్టు నిధులు వాళ్ళు బిల్స్ పెట్టారంట. ఇవన్నీ అతను వెరీ క్లియర్ గా ఎంత అవినీతి జరిగింది అంటే, ఆ లెక్కన ప్రకారం ఆయన స్టేట్ మొత్తం ఇంకా ఒక్కొక్క స్పోర్ట్స్ సెంటర్ కి ఇంత 10-10 లక్షల చొప్పున దాదాపు 500 సెంటర్స్ వాళ్ళు చూపిస్తున్నారంటే ఎంత భారీ అవినీతి. ఒక అదొకటి స్టిక్ కి అదొకటి అసలు ఎంతమందిని వెలికి తీశారు, ఎంతమంది దీంట్లో క్రీడల్లో నైపుణ్యం పొందారు, ఎంతమంది ఆ ఇప్పుడు ఇది ఆడుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో ఎలక్షన్ ముందు కార్యకర్తలు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు, అంటే ఎవరిని తిన్నీయకుండా మొత్తం ఈయనే తిన్నాడు కాబట్టి అందరూ గుర్రుగా ఉన్నారని చెప్పి లాస్ట్ లో ఆడుదాం ఆంధ్ర అంటే దోచుకో ఆంధ్ర అన్నట్టు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఎవరెవరికి అంటే లోకల్ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, సెకండ్ గ్రేడ్ లీడర్స్ కి,